హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. మా మామిడి చెట్టు చూసారా ఎంత కాయ ఉందో? మీకు అయితే మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయా? మాకైతే మామిడి పళ్ళు వచ్చేస్తున్నాయండి. మయంగా ఒక కాయ ఉంది చూడండి, ముగ్గుపోయింది ఆ కాయ. మరి కోసి వాళ్ళు ఎవరు లేరు, పైకంటా ఉన్నది. మా పిల్లలు అయితే ఆంటీ మామిడికాయ, ఆంటీ మామిడికాయ అంటున్నారండి. మాకు ఏ పక్క వెళ్ళినా ఒక మామిడికాయ ములక్కాడ దొరుకుతుంది అన్నాను కదండి. చూసారా మామిడి చెట్టు మా ఇంటి పక్కనేనండి. చూడండి ఎన్ని మామిడికాయలు ఉన్నాయో, చూడండి ఎన్ని మామిడి పళ్ళు వచ్చేసినాయి అప్పుడే. మరి ఇప్పుడు ఏప్రిల్ నెలలో, మే నెలలో మామిడి పళ్ళు దొరుకుతాయండి. కానీ మాకు మామిడి పళ్ళు చూడండి ఎన్ని ఉన్నాయో, చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు శివరాత్రి కదండి, అగో చూడండి చెట్టు, అది కూడా చెట్టు చూసారండి. శివరాత్రి అందరూ పూజలు తానాల్లోని ఉన్నారు. అలా అని పిల్లలందరికీ సెలవు స్కూలు. కానీ మా అయ్యగారు మా అమ్మగారు చాలా మంచోళ్ళండి. అందుకని మరి ఇంటికాడ పిల్లలతో ఉంటారు కాబట్టి ఈరోజు మరి ప్రార్థన పెట్టారండి. మహాస్వరసత ప్రార్థనని పెట్టారండి. మరి మేమైతే వెళ్ళలేకపోతున్నాం, చాలా బాధ కలుగుతుందండి. ఏం చేతంటారా, మరి పిల్లలకి ఏదో ప్రాజెక్టులు ఇచ్చారటండి. సైన్స్ డే అంట కదండి, 28ని దానికి ఇవ్వాలంటండి. దానికి ఈరోజు మరి ఇద్దరు పిల్లలకి సైన్స్ ప్రాజెక్టులు చేసి ఇవ్వాలండి. అందుకు మేము గుడికి వెళ్ళకపోతున్నాం. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే ఆదరవ్వండి, స్వస్థత పొందుకోండి, అభిషేకం పొందుకోండి. బాయ్ ఫ్రెండ్స్.